గట్టి బాధలే పడాలి. మరీ అంత పనికి మాలిన దానిలా కనిపిస్తున్నానా నీకు? నేనేం నీలాగా ఇలా పరాయి మా గళ్లతో చాటుమాటుగా కలవడం లేదు. ఆఫీసర్ నాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? నువ్వే పరాయి వాళ్ళని చేయాలని చూస్తున్నావు. భర్తగా కాకపోయినా బావగా అయినా ఆయన్ని కలిసే హక్కు, మాట్లాడే హక్కు నాకుంది. నా భర్తతో నీకేం పని? నువ్వెందుకు కలుస్తావు? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతాను అనేది కలిసిన సందర్భాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే మేమెప్పుడు కలిసినా మాకన్నా నీ గురించి మాట్లాడుకోవటమే ఎక్కువైపోయింది. పరాయి వాళ్ళ భర్తతో అలా తిరగడానికి నువ్వు సిగ్గుపడాలి. నాకేనా పరాయి వ్యక్తి కాదు అని చెప్పాను. అయినా ఆయనతో తాళి కట్టించుకుని సిద్ధుతో రిలేషన్ మెయింటైన్ చేశాం. ఎవరు చెప్పారు నాకు సిద్ధుకు రిలేషన్ ఉందని? మరి ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఎందుకు ఆ సిద్ధుతో తిరుగుతున్నట్టు? కడుపుతో ఉన్నప్పుడే దమయంతి అత్తయ్య వెళ్ళిపోమ్మంటే వెళ్ళాను. అంతేకాని నేనే సిద్ధుతో వెళ్ళలేదు. నీ గురించి ఏమీ తెలియని వాళ్ళు చెప్పినట్టు నాకు కూడా చెప్తే ఎలా చెప్పు? నీ గురించి తెలియని రోజుల్లో మూర్ఖంగా నిన్ను నమ్మి పాపం కళ్యాణిని నానా బాధలు పెట్టాను. కళ్యాణి వల్లే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని నువ్వు లెటర్ రాసి పెడితే, తన వల్లే నీలాంటి మహా ఇల్లాలు నన్ను వదిలి వెళ్ళిపోయిందని భ్రమపడ్డాను. ఆ కోపంతో తన మెళ్ళో తాళి కట్టి తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసేశాను. ఆ తర్వాత చాలా రోజులకి నువ్వు మంచితనం ముసుగేసుకున్న మాయలాడివి, నా జీవితంతో ఆడుకోవాలని చూసిన నువ్వు మహా ముదురు అని అర్థమయ్యాక అప్పుడు చేసిన తప్పు దిద్దుకుందామని కళ్యాణికి అండగా నిలబడ్డాను. నీ మోసానికి, నువ్వు చేసిన అవమానాలకి ఎప్పుడో నాశనం అయిపోవాల్సిన నన్ను మనిషిని చేసి నాకు నా బిడ్డకి మరో జన్మనిచ్చింది కళ్యాణి. అందుకే ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తన కోసమే బతుకుతాను. అవునా? నన్ను కాదని మీరిద్దరూ ఎలా కలిసుంటారో నేను చూస్తాను. మీ ఇద్దరిని విడతీయటమే కాదు, ఎప్పటికీ కలిసే అవకాశం లేకుండా చేసి కానీ నేనిక్కడి నుంచి వెళ్ళను. తన తప్పులు తనకి తెలిసేలా చెప్తున్నా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాను అంటోంది. చూడండి ఆఫీసర్, మగాడు దారి తప్పితే వాడు మాత్రమే నాశనం అవుతాడు. అదే ఆడది దారి తప్పితే తన వేలు పట్టుకున్న వాళ్ళంతా నాశనం అవుతారు. మనల్ని విడదీయటానికి మళ్ళీ ఏం కుట్రలు పన్నుతుందో. తనేం చేసినా నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. మనం విడివిడిగా ఉంటే విడదీయగలుగుతుంది కానీ ఇలా ఒక్కటిగా ఉంటే తనే కాదు, తనలాంటి వాళ్ళు 100 మంది ఒక్కటైనా ఏమీ చేయలేరు. ఇప్పుడే కాదు, ఎప్పుడు మనం ఒకటే ఆఫీసర్. అది కుదరదు. ఏ? మన మధ్యకి బుజ్జి శౌర్యను, బుజ్జి కళ్యాణి వస్తే ఇద్దరం కాదు ముగ్గురం అవుతాం కదా.
ఛా, కళ్యాణికి శౌర్య దగ్గరైతే నాకెందుకు బాధ? నేనెందుకు ఫీల్ అవుతున్నాను? నో, నేను ఫీల్ అవ్వకూడదు. నేను వచ్చింది డబ్బు కోసం, బంగారం కోసం. ఇంతకాలం పిచ్చిదానిలా తిరిగాను. సిద్ధుతో మారు వేషాలు వేశాను. అవన్నీ చేసింది సిద్ధు కోసమే కదా. అలాంటిది శౌర్య గురించి నేనెందుకు ఫీల్ అవటం? హలో, సారీ శామ్, నేను అనుమానించాను. మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడూ చేయను. నేను అనుమానించినందుకు నా ముందు నాకే కోపంగా ఉంది. నువ్వు నా కోసం పురిట్లో బిడ్డనే వదిలేసి వచ్చావు శామ్. అలాంటి నిన్ను నేను అనుమానించడం ఏంటి? లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాదు, రానివ్వను కూడా. నాకు తెలుసు సిద్ధు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఈ 2 రోజులు కోర్టు నుంచి సూపర్వైజర్ వస్తారు. అప్పటి వరకు భరిస్తాను. ఆ తరువాత శౌర్య కళ్యాణిలా ఆట కట్టిద్దాం. అది నేను చూసుకుంటాను శామ్, నువ్వు రిలాక్స్గా ఉండు. సారీ శామ్, నేను బాధ పెట్టినందుకు. బాయ్. ఏం చేస్తున్నావు దమయంతి? ఏముంది, రేపు శ్రీరామనవమి కదా, ఇంట్లో కళ్యాణం చేస్తాం కాబట్టి అన్ని శుభ్రం చేయాలి కదా. ఆహా, ఎన్నాళ్లకి నీలో ఇంత ఓపిక చూస్తున్నాను దమ్ము. ఇవన్నీ దింపి తోమి కడిగి తుడిచి, ఆహా ఎంత పని చేస్తున్నావు. నాకేం కర్మ, ఇంట్లో కోడలనేది ఉండేది ఎందుకు? తోమించండి, తోమలేక అల్లాడాలి. ఎవరు? ఇంకెవరు? ఆ కళ్యాణి అత్త. కొడితే మెడ తిరుగుతుంది, పొట్లకాయ మొహందానా. పుట్టింట్లో ఉన్న అది నాకు కోడలెలా అవుతుందే? నట్టింట్లో ఉన్న నువ్వవుతావు గాని. అంటే ఇవన్నీ నేను నువ్వే తోమాలి మరి. పోయినేడాది కళ్యాణి పనులు చేసింది, ఇప్పుడు మా కోడలు నువ్వు కాబట్టి నువ్వే చేయాలి కదా. కొండల్లాంటి గంగాలాలు, గుట్టల్లాంటి గిన్నెలు తోమటం నా వల్ల కాదు. మొగుడు కావాలి, బిడ్డ కావాలని వచ్చినప్పుడు ఇంటి పనులు నువ్వు కాక మీ నాన్నొచ్చి చేస్తాడా? ఒట్టి గిన్నెలే కాదు, బట్టలు కూడా ఉతకాలి. వెళ్ళో. మరి మీరేమైనా సాయం చేస్తారా? నేనా? కోడలిగా ఉన్నప్పుడు చేసి చేసి అలసిపోయాను, ఇంకా ఏం చేస్తాను? నీ చేతులతో నువ్వే కానివ్వు. త్వరగా పద, అవన్నీ ఎత్తుకో. లోపల ఇంకా చాలా ఉన్నాయి, అన్ని తీసుకొస్తా. కోడలివి ఈ మాత్రం సాయం చేయకపోతే ఏం బాగుంటుంది? మెల్లగా 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 వెళ్ళు.
చూస్తావేంట్రా, దించు. మెల్లగా మెల్లగా మెల్లగా. ఏయ్, ఆ మాత్రం కూడా మొయ్యలేవా? తీసుకెళ్ళు. జాగ్రత్త. పట్టుకోరా బాజీ. అమ్మా, పిండి వంటలు చేయాలంట. మనం ఆ పని చేద్దామా? అది నువ్వు శౌర్యతో కలిసి చేద్దువు గాని పద, చెప్తాను. ఇదిగో అమ్మా, నీ కష్టం చూడలేక నా సాయి నేను చేస్తున్నానమ్మా. ఇదేంటి? అమ్మగారు చెప్పారమ్మా. నా వల్ల కాదు. అవునా? నేనంటే ఇష్టం లేదు, కళ్యాణి అంటే ఇష్టం అని నా కొడుకుని రాసిమ్మన్నావు కదా. ఇప్పుడు నువ్వు రాసివ్వు. నాకు శౌర్య అంటే ఇష్టం లేదని. అలాగే వదిలేస్తాను. త్వరగా కాని. అది అలాగే అంటుందిలే అమ్మా. నువ్వు మాత్రం నిదానంగా అన్ని శుభ్రంగా కడిగే. మీరు వెళ్ళండి అయ్యగారు, నేను దగ్గరుండి కడిగిస్తాను కదా. అమ్మా, మీరు ఇవన్నీ తడుపుతూ ఉండండి, నేను వెళ్ళి చింతపండు బూడిద తీసుకొస్తాను. పిన్ని, ఆ క్షున్నారావుకి ఫోన్ చేసి రమ్మను. సడన్ గా రావాలి. వీళ్ళు నన్ను పెట్టే బాధలు చూడాలి. అలాగే సంపద. ఇదిగోనమ్మా చింతపండు బూడిద, మొదలు పెట్టండి. నీళ్లు పోయండమ్మా, నీళ్లు పోసి తోమండి. అది ఆ పక్కన వెనకాల. అన్నీ తీసుకొచ్చేసావా? తీసుకొచ్చానమ్మా. అత్తే ఖచ్చితంగా వస్తుంది. అనుపమా, అమ్మా, పిండి వంటలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా? చేసావమ్మా. అమ్మా, మా ఇంట్లో శనగపిండి తీసుకొచ్చారేంటి? అయ్యో, అవునా అత్తయ్య? ఒకటే వంటగది అయ్యేసరికి ఎవరిదేంటో అర్థం కావడం లేదు. అయినా దేవుని ప్రసాదానికేగా, ఎవరిదైతే ఏముంది. రండి వంటలు చేద్దాం. అవునమ్మా, ఎప్పట్లా అనుపమమ్మ, కళ్యాణి నువ్వు కలిసి వంటలు చేయండి. ఏంటి? నా ఇల్లు కాదని పుట్టింటికి పోయిందాంతో కలిసి నేను వంటలు చేయాలా? అది జరగదు. అవునులే శౌర్య, మీ అమ్మ ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? కోర్టు ఇచ్చిన కోడలతో గిన్నెలతో అవటం, బట్టలు ఉతకటం చేస్తుంది. నోనో, నా భార్య అలాంటి పనులు కూడా చేయదు. మా కోసం కష్టపడ్డానికి కోర్టు ఇచ్చిన కోడలుంది కదా.
మరే ఏ సంపద, వచ్చిన వాళ్ళు ఇల్లు బాకిలి ఎలా ఉంది అని చూస్తారు. వాళ్ళ ముందు నా పరువు పోకుండా గిన్నెలు ఇల్లు మెరవాలి. అంటే అమ్మగారు ఇల్లు కూడా కడగాలమ్మా? మరి త్వరగా కానివే, టకటక అన్ని పనులు అయిపోవాలి. మరి దేవుడు ప్రసాదం అన్నప్పుడు మన తరఫున ఎవరో ఒకరు వంట పని చేయాలి కదా దమయంతి. అంత చెయ్యాలనిపిస్తే మీరు వెళ్ళి చేయండి. అయ్యో నాన్నగా చేస్తారమ్మా, నేనున్నానుగా, నేను చేస్తాను. సరే శౌర్య, నువ్వు కళ్యాణి ఇద్దరు కలిసేయండి. రండి రామ్మా. రా. అంటే కావాలని అందరూ కలిసి ఇదంతా చేస్తున్నారు. ఆ క్షున్నారావుని రానివ్వండి. అనుపమా, అమ్మా. దగ్గరుండి జాగ్రత్తగా వంటలు చేయించు. అలాగేనమ్మా. త్వరగా చేయండి. అలాగే అమ్మా. అలా కాదమ్మా, చింతపండును అలా తీసుకొని బూడిదలో అలా అద్ది ముఖానికి రంగు రావాలని ఏదో పోస్తారు చూసారా, అలా రపా రపా రుద్దాలి. నువ్వు నోర్ముయ్. రుద్దండమ్మా, అలాగే రుద్దండి. దేవుడికి అది శుభ్రం చేయించావా అమ్మా? చేయించాను. అమ్మా, లయ తప్పుతుంది. అలా రుద్దితే గంగాలాలకి బొక్కలాడిపోతాయి. మెల్లగా ఒక శృతిలో తోమండి. మధ్యలో వాగావంటే నిన్ను రుద్దుతా.